శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం సురేష్ గారు. నమస్కారం అండి నాగరాజు గారు. మఖా నక్షత్రం వారిదే. ఆ నక్షత్ర ప్రకారం చూసుకుంటే వాళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చే అవకాశాలు ఏముంటాయి అండ్ దాంతోపాటు క్యారెక్టరిస్టిక్స్ ఏముంటుంది, ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి వాటిల్లో దోషాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? వేదాలలో మన యాన్షియంట్ స్క్రిప్చర్స్లో ఈ నక్షత్రాల గురించి ఏం చెప్పారని చెప్పేసి మనం అన్ని విత్ ప్రాపర్గా మనం అన్ని డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఈరోజు మనం ఒక మంచి ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన నక్షత్రం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది మఖా నక్షత్రం. ఆ పేర్లోనే ఉందండి, మఖా అంటే సింహాసనం. సో దీన్ని మనం థ్రోన్ ఇంగ్లీష్లో అంటాం, స్టార్ ఆఫ్ పవర్, పవర్ స్టార్ లాగా ఇది స్టార్ ఆఫ్ పవర్. ఎక్కడైతే ఒక పవర్ని రిప్రజెంట్ చేస్తుందో ఈ మఖా స్టార్ వల్ల వస్తుందండి, టోటల్ శూన్యంలోనే. సో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కూడా ఆ క్యారెక్టరిస్టిక్స్, ఆ లక్షణాలు బై బర్త్ ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి ట్రావెల్ బియాండ్ ఆఫ్ దిస్ రిలం, అంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ నుంచి ఇంకా బియాండ్ ఎక్కడికైనా వెళ్ళటానికి మనకు ఒక పవరు, ఒక శక్తి కావాలండి. ఉన్న పొజిషన్ నుంచి కానీ, ఉన్న స్టేటస్ నుంచి, ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి మనం వెళ్ళటానికి, ఈ రాజ్యం నుంచి ఇంకొక రాజ్యం వెళ్ళటానికి కానివ్వండి, ఈ పొజిషన్ ఇంకో పొజిషన్కి వెళ్ళటానికి కానివ్వండి, ఒక శక్తి కావాలి. ఆ శక్తిని రిప్రజెంట్ చేసేది మఖా నక్షత్రం. లీడింగ్ టువర్డ్స్ విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ. వాళ్ళు ఎలా మూవ్ అవుతారు? విత్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీగా మూవ్ అవుతూ ఉన్న ప్లేస్ నుంచి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అలాంటి లక్షణాలు ఉన్న నక్షత్రం ఇది మఖా నక్షత్రం. సో మనం ఈ నక్షత్రం గురించి మన ప్రాచీన గ్రంథాలలో ఏ విధంగా చెప్పారో మనం చూద్దాం. ఫస్ట్ యవనేశ్వర గారి గ్రంథంలో, ప్రాచీన గ్రంథం, ఇది దాదాపు 2000 సంవత్సరాల నాటి పురాతనమైన గ్రంథంలో ఎలా రాశారంటే వాళ్ళ గురించి, పితృ దేవ ద్విజోభక్తి ధర్మ మార్గ సుశీలత భోగప్రియ సత్యవాది మఖా నక్షత్రజో నరహ అని చెప్పేసి చెప్పారండి. దాని మీనింగ్ ఏమంటారండి, పితృ దేవ ద్విజో, ముగ్గురున్నారు, తల్లిదండ్రులు, అట్లానే దేవతలు, తర్వాత వచ్చేటప్పటికి ద్విజులు, అంటే ఉపనయనం చేసుకొని సంధ్యావందనాలు చేస్తూ ఒక మంచి బ్రాహ్మణ లక్షణాలు, బ్రహ్మ లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళని, అంటే హోలిస్టిక్ పీపుల్ అనొచ్చు. ఇలాంటి వాళ్ళ ఎందుకు భక్తి చూపిస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ ధర్మ మార్గం సుశీలత, వాళ్ళు ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు అనమాట. దే సెలెక్ట్ ద రైట్ పాత్. ఎలా అంటే అలా వెళ్ళిపోయి చేసేవాళ్ళు కాదు, వాళ్ళు నడిచారంటే అది మంచి మార్గం అయి ఉండాలి, అలానే వాళ్ళు నడుస్తూ ఉంటారు. సుశీలత, సుశీలత అంటే మంచి క్యారెక్టర్, మంచి నడవడిక కలిగి ఉంటారు. భోగప్రియ, వాళ్ళకి అన్ని లగ్జరీస్, కంఫర్ట్స్ వాళ్ళ చుట్టూ ఉండాలండి. భోగప్రియ సత్యవాది, ట్రూత్ఫుల్, నిజం మాట్లాడతారు, నిజాన్ని గ్రహిస్తారు. వాళ్ళు ఎలా వెళ్తే కరెక్ట్గా మనం రైట్ మార్గంలో వెళ్తాము అనేది తెలిసిపోతుందండి వాళ్ళకి. తర్వాత మఖా నక్షత్రజో నరహ, ఆ నక్షత్రంలో పుట్టిన మనుషులకి ఈ లక్షణాలు కలిగి ఉంటాయి అని చెప్పేసి యవనేశ్వర గారి గ్రంథంలో రాశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మానసగర అని చెప్పేసి, ఇది చాలా ఓల్డ్ స్క్రిప్చర్ అండి. ఇందులో వచ్చేటప్పటికి ఇంకా వాళ్ళ గురించి ఎలా రాస్తారో చూడండి. బహుభృత్వ, కాంటెంపరీలో చెప్పాలంటే చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తారు, ఉద్యోగాలు ఇచ్చేస్తారు. నెక్స్ట్ ధని, ధనంగా డబ్బులు సంపాదించేసుకుంటారు. పుట్టినప్పుడు లేకపోయినా కానీ అట్లా ఎట్ ద ఎండ్ అట్లీస్ట్ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ అండి. నెక్స్ట్ భోగి, ఎక్కడున్నా కానీ కంఫర్టబుల్గా లగ్జరీగా ఉంటుంది. ఫస్ట్ శ్లోకం కూడా భోగప్రియ అని చెప్పారు, సెకండ్ శ్లోకం కూడా భోగప్రియ అని చెప్పారు. ఇట్స్ కామన్గా ఉంటుంది, లగ్జరియస్గా కంఫర్టబుల్గా కూర్చొని ఉంటారు అన్నమాట. పితృభక్తి, అక్కడ పితృభక్తి ఆ శ్లోకంలో ఇక్కడ కూడా చెప్పారు. దే రెస్పెక్ట్ ది ఎల్డర్స్. చూడండి, ఇందులో ఒక అద్భుతమైన మాట చెప్పండి, మహోద్యమ, దే ఆర్ ది సోర్స్ ఆఫ్ పవర్ అని చెప్పాలి. దే ఆర్ ది సోర్స్ ఆఫ్ ది పవర్. వాళ్ళు ఒక గొప్ప ఒక ఉద్యమంలాగా అన్నిటిని నడిపించేసుకుని వెళ్ళిపోతారు అనమాట. కోరుకుంటారు ఇలా ఉంటే ఎలా ఉంటుంది, ఒక మంచి పని చేద్దాం, ఇక్కడ మంచి నీళ్లు లేవు, ఒక బావితో చేద్దాం, రోడ్లు సరిగా లేదు, రోడ్లు వేసేద్దాం. వాళ్ళ మైండ్ అంతా ఒక మంచి కార్యక్రమాలు చేయాలి, అది కూడా వాళ్ళు ఒక్కరితో కాదు, వాళ్ళతో ఉన్న 10 మందిని కలుపుకొని ఇలా చేస్తే బాగుంటుందని చేసి మహా ఉద్యమాలు చేసే గొప్ప మనుషులండి వీళ్ళు. తర్వాత చమునాదో అని చెప్పేసి ఒక మంచి బ్యూటిఫుల్ వర్డ్ అండి. చమునాదో అంటే ఒక డిపార్ట్మెంట్ హెడ్, లైక్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, లేదంటే లైక్ ఐటీ మినిస్ట్రీ, ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉంటే దానికి హెడ్గా ఉంటే ఒక గొప్ప లక్షణం వీళ్ళకి ఉంది. నెక్స్ట్ రాజుసేవి, అంటే దే లవ్ ఫర్ ది మదర్ ల్యాండ్ కింగ్స్. సో వాళ్ళ మాతృభూమిని కానివ్వండి, రాజులు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని డివోట్ చేస్తూ వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు అనమాట. మఖాయాం జాయితే నరహ, ఆ మఖా నక్షత్రంలో పుట్టిన మనుషులకి ఈ లక్షణాలు ఉంటాయని చెప్పేసి మానసగర అని గ్రంథంలో మనకి చెప్పబడిందండి. సో ఇలా ప్రాచీన గ్రంథాల్లో చెప్పబడింది. ఎక్కడ చెప్పినా కానండి వీళ్ళు దే ఆర్ ద బోర్న్ లీడర్స్ అని చెప్పుకోవాలండి. దే ఆర్ ద స్టార్ ఆఫ్ పవర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మకర, ఇందులో 4 పాదాలు ఉంటాయండి. పాదం 1, 2, 3, 4. వీళ్ళు వచ్చేటప్పటికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ప్లానెట్ వచ్చేటప్పటికి అధిపతిగా ఉండి వాళ్ళ లక్షణాలు, ఆ ప్లానెట్ యొక్క నక్షత్రాలు ఈ పాదం మీద ఉండేసి, ఈవెన్ ద మకర నక్షత్రం దే విల్ హ్యావ్ ద డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అని మనం చెప్పుకోవాలి. ఫస్ట్ వచ్చేటప్పటికి మార్స్ బై రూల్. వీళ్ళు ఎట్లుంటారంటే మార్స్ ఉండటం వల్ల కొంచెం అగ్రెసివ్గా ఉంటారు,
చుట్టానికి తను వెళ్ళిపోతా ఉన్నాడు, ఎవరిని పట్టించుకోవట్లేదన్న ఒక లక్షణంగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడు లవ్ టు బీ ఎలోన్, ఒంటరిగా ఉండాలి, అయ్యో ప్లాన్లు చేసుకుంటూ ఉండాలి అన్నట్లు ఉంటారనమాట. తర్వాత వచ్చేటప్పటికి విన్స్ ఓవర్ వార్స్, ఏదైనా కనుక వీళ్ళు ఫైటింగ్కి వెళ్ళిపోతే విజయం చేసుకొని వస్తారు. ఆ లక్షణాలు వెళ్ళుకుంటాయండి. టాక్స్ మెనీ లాంగ్వేజెస్, వాళ్ళు ఎప్పుడంటే ఫారిన్తో అటు ఇటు కనెక్షన్స్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి దే టాక్ మెనీ లాంగ్వేజెస్. బహుభాష కోవిడ్ అంటారు చూడండి, అట్లా బహుభాషలు చాలా విషయాలు మాట్లాడుతుంటారు. కొంచెం టఫ్గా ఉంటారు, వేరే వాళ్ళతో అంత మెత్తగా ఉన్నట్లు ఉండరు. నువ్వు చేస్తావా లేదా, ఎందుకు చెయ్యవు అని ఒక ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ చాలా టఫ్గా ఉంటారు అన్నమాట జనాలతో. వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు, వేరే వాళ్ళు కూడా డిసిప్లిన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే డిసిప్లిన్ లేదు అని వాళ్ళకి అనిపించిందంటే దే టేక్ ది కాల్. నెక్స్ట్ వచ్చేటప్పటికి వేనస్ ఎప్పుడైతే ఉంటుందంటే ఇట్ గోస్ మనీ, వెల్త్, మెనీ సన్స్, లాంగ్ లైఫ్, లీవ్స్ లైక్ ఏ కింగ్లీ లైఫ్. మహా అద్భుతంగా భోగప్రదంగా ఉండేసి చాలా బాగుంటారు వాళ్ళు. థర్డ్ పాదం వచ్చేటప్పటికి మెర్క్యూరీ. బుధుడు ఎప్పుడైతే ఉంటారంటే ప్రాసెస్ ఓరియంటెడ్, మనం చాలాసార్లు చెప్పుకునే వాళ్ళు క్లవర్గా ఉంటారు, ఇంటెలిజెంట్గా ఉంటారు, తర్వాత నాలెడ్జబుల్ ఉంటారు, తర్వాత వచ్చేటప్పుడు ట్రూత్ స్పీకింగ్, ఎప్పుడు ట్రూత్ మాట్లాడుతూ ఉంటారు, చాలామంది పుత్రులు అంటారు, తర్వాత వాళ్ళకి చాలా మంత్రాలు శాస్త్రాలు అన్నీ తెలిసినట్టు వాళ్ళు దీర్ఘకాలికంగా బతుకుతారండి. లీవ్స్ లాంగ్. తర్వాత ఫోర్త్ పాదం వచ్చేటప్పటికి మఖ, రూల్డ్ బై మూన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంటలెక్చువల్ ఎబిలిటీ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. దే బికమ్ వరల్డ్ ఫేమస్. తర్వాత వచ్చేటప్పుడు హానెస్ట్గా వాళ్ళ వర్క్లో వాళ్ళు చేసేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేటప్పుడు దానాలు చేస్తూ ఉంటారు, ధర్మాలు చేస్తూ ఉంటారు. నోస్ ఆల్ ఆర్ట్స్ వాటికి సంబంధించిన బాగా ఎక్స్పర్ట్నెస్ కలిగి ఉంటారు అనమాట వాళ్ళు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. సో మనం వచ్చేటప్పటికి ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రెస్, లక్కీ బిజినెస్ చూద్దాం. వాళ్ళకి వచ్చేటప్పటికి ఎక్కడున్నా కానీ మేనేజ్మెంట్ పొజిషన్లో సూపర్గా ఉంటారు వాళ్ళు. ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ వాళ్ళ కింద ఒక 10-15 మంది ఒక స్ట్రెంత్ ఉంటారనమాట. జనాలు ఉండి చేపించే ఒక గొప్ప అందులోకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. వాళ్ళు ది బాస్ క్యారెక్టర్ అనమాట. గవర్నమెంట్ రిలేటెడ్, తర్వాత లాయర్స్, మనం ఇందాక నేను చెప్పుకున్న రాజభక్తి అని చెప్పేసి, అందుకని చెప్పి గవర్నమెంట్ రిలేటెడ్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. తర్వాత పాలిటిక్స్లో ఉంటారు, ఒరేటర్స్, డ్రామాటిక్, బ్లాక్ మ్యూజిక్, ఆస్ట్రాలజీ. దే ఆర్ ద వెరీ గుడ్ ఆస్ట్రాలజర్స్ అండ్ ఆర్కియాలజీ. ఎందుకంటే దే విల్ కనెక్ట్ ఇన్ ద వెరీ లాంగ్, దే విల్ కనెక్ట్ ద హయ్యర్ రియల్మ్స్ అని చెప్పి మనం బిగినింగ్లో చెప్పుకున్నాం. ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళ మైండ్ ఎక్కడో కనెక్ట్ అయ్యి వస్తుంది అనమాట. అక్కడ నుండి కరెక్ట్గా గెస్ట్ చేసి ఇక్కడికి వచ్చేస్తారు. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి చాలా ఎర్లీగా మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నక్షత్రం వాళ్ళకి. 25th ఇయర్స్కే వాళ్ళు లైఫ్లో ఎంజాయ్ చేసే ఒక పీరియడ్కి వాళ్ళు ఎంటర్ అయిపోతారు. అది ఒక చాలా అద్భుతమైన మంచి యోగం అని చెప్పుకోవాలి. ఈ నక్షత్రం 25th ఇయర్స్కే దే విల్ ఆల్మోస్ట్ సెటిల్ ఇన్ ద లైఫ్ అన్నట్లు ఉంటారు. 31st ఇయర్స్కి వచ్చేటప్పటికి ప్రాస్పరిటీ లీడింగ్ టు ద ఫ్యూచర్ స్టెబిలిటీ విల్ హ్యాపెన్. ఎప్పుడైతే 31st ఇయర్లో ఎంటర్ అయిపోతారో ఇంకా ఫ్యూచర్ అంతా సెటిల్ అన్నట్లు వాళ్ళ లైఫ్ అంతా ఉంటుంది. తర్వాత స్ట్రైకింగ్ ఇయర్స్ వచ్చేటప్పటికి 34, 43, 52, 61 ఈ పీరియడ్స్లో వచ్చేటప్పటికి వాళ్ళకు మంచి ప్రాఫిట్స్ రావటం, అభివృద్ధి ఉండటం, రెస్పెక్ట్ రావటం లైఫ్లో. తర్వాత అన్ని విషయాల్లో కూడా ఆ స్ట్రైకింగ్ ఇయర్స్లో చాలా బాగుంటుంది వాళ్ళకి. తర్వాత వచ్చేటప్పటికండి ఇది మనకి నక్షత్రంలో జనరల్గా దోషాలని చెప్తూ ఉంటారు. ఈ నక్షత్రంలో ఫస్ట్ నక్షత్రంలో పుడితే శిశువుకి, తర్వాత తండ్రికి బిడ్డకి ఇద్దరికి గండం అని చెప్తారు. సెకండ్, థర్డ్ పాదం వచ్చేటప్పటికి అబ్బాయి పుడితే తండ్రికి, అమ్మాయి పుడితే తల్లికి గండం అని చెప్తూ ఉంటారు. అట్లానే ఫోర్త్ పాదంలో ఎలాంటి దోషం ఏమి ఉండదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే చాలామందికి ఇక్కడ గండం ఉంది అని చెప్పేసి అది భయపడిన అవసరం లేదు ఫస్ట్. అందుకే అంత భయపెట్టేసి చేసే ఏదో బెంబేలు ఎత్తిపోయే లాంటివి కాదు. అలా అని వదిలేసి కూడా ఉండకూడదు. సో మనకి రెమెడీస్లో ఏం చెప్తారంటే వాళ్ళకి చిన్నవి చెప్తూ ఉంటారు. ఒకటి దీపంలో ముఖం చూపించడం, ఒకటి నక్షత్రం మఖా నక్షత్రానికి జపం ఉంటుంది, మూల మంత్రం తీసుకొని దాన్ని జపం చేయించడం, నవగ్రహ పూజ చేయించడం, తర్వాత రుద్రాభిషేకం చేయించడం, పేదలకు అన్నదానం చేయడం లాంటి కొన్ని మనం చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు పుట్టిండే బై బర్త్ లీడర్స్, వాళ్ళు పుట్టిన వెంటనే కూడా ఇవన్నీ చేసేస్తూ ఉండాలి. అది కంటిన్యూ విత్ లైఫ్ టైం. తర్వాత వచ్చేటప్పుడు వీళ్ళకి లార్డ్ వచ్చేటప్పటికి కేతు అండి, బాగా స్పిరిచువల్గా ఉంటారు. జోడియాక్ సైన్ వచ్చేటప్పటికి ఇది సింహరాశిలో ఉంటుంది, ప్లస్ కొంచెం పార్ట్ వచ్చేటప్పటికి మన కన్య రాశిలో కూడా ఉంటుంది. డైటీ వచ్చేటప్పటికి పితృదేవతలు, యాన్సిస్టర్స్. తర్వాత మనం మొదట్లో కూడా చెప్పుకున్న శ్లోకంలో వాళ్ళు పితృభక్తి అని చెప్పేసి ఉంటుందన్నమాట. పితృలు వాళ్ళ ఆశీస్సులు ఉంటేనే ఎట్లాంటి కొడుకులు పుడతారండి. అందుకని పితృస్ను వాళ్ళని ఎప్పుడు మన పూర్వీకుల్ని వాళ్ళని ధ్యానిస్తూ ఉండాలన్నమాట. ఓకే. పండగలు వచ్చినప్పుడు వాళ్ళకి చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి బట్టలు పెట్టడం అవన్నీ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత చెప్పి ఇది ఉగ్రం, బాగా యాంగ్రీగా ఉండే స్టార్ ఇది.
తర్వాత వచ్చేటప్పుడు ఇది గణ వచ్చేటప్పుడు రాక్షస గణ, బాడీ పార్ట్ వచ్చేటప్పుడు నోస్ ముక్కుని చూపిస్తూ ఉంటుంది. పరాశర మహర్షి ప్రకారం అయితే గొంతుని నెక్కను చూపిస్తూ ఉంటుంది. వేద నక్షత్రం వచ్చేటప్పటికి రేవతి నక్షత్రం. వేద నక్షత్రం మీనింగ్ ఏమిటండి, ఏదైనా ఒక మంచి పని ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు ఆ నక్షత్రం వదిలేసి రేవతి నక్షత్రం మిగతా నక్షత్రంలో చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. పురుషార్థాలు వచ్చేటప్పటికి అర్థం, దే ఆర్ వెరీ క్యాలిక్యులేటెడ్, మనీ మైండెడ్, లాభం ఉంటేనే చేద్దాం ఏదైనా ఒక పని అన్న ధనాన్ని బేస్ చేసుకొని వాళ్ళు దే విల్ డిసైడ్ మెనీ థింగ్స్ అని అట్లుంటారు. లెటర్స్ వచ్చేటప్పుడు మా, మీ, ము, మే. లెటర్స్ మళ్ళీ లక్కీ లెటర్స్ వచ్చేటప్పటికి కే అండ్ హెచ్ ఇంగ్లీష్లో. లక్కీ స్టోన్ వచ్చేటప్పుడు క్యాట్స్ అయ్యండి. ఓకే, ఇది క్యాట్స్ చాలా బాగుంటుంది, చాలా తక్కువ రేటు కూడా. ఈ మఖా నక్షత్రంలో వాళ్ళు కనుక పెట్టుకుంటే చాలా కలిసి వస్తుంది అది. తర్వాత కొంతమంది లేడీస్ అయితే లాకెట్ కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. తర్వాత లక్కీ కలర్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ అండ్ మల్టిపుల్ కలర్స్ అని కూడా చెప్తా ఉంటారు. లక్కీ నెంబర్స్ వచ్చేటప్పుడు 10, ఎలిమెంట్ వచ్చేటప్పటికి వాటర్, దోషం వచ్చేటప్పటికి కఫ, ట్రీ వచ్చేటప్పటికి బ్యానియన్ ట్రీ, మర్రి చుట్టూ అని మనం తెలుగులో చెప్పేస్తూ ఉంటాం అనమాట. సో ఈ నక్షత్రం ప్రతి ఊళ్ళో ప్రతి చోట ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి కాసేపు కూర్చోవటం, పండగలప్పుడు ప్రదక్షిణ చేయటం అవన్నీ చేస్తూ ఉంటే బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. నక్షత్ర దోషం ప్రకారం నక్షత్ర దోషం ఒకటో పాదంలో శిశుగండమా, శిశుగండం. ఓకే, రెండో మూడో పాదం వాళ్ళకి ఫాదర్ అండ్ మదర్. ఫాదరు మదర్కి అంటే గండలు ఉంటాయి, గండం ఉంటుంది. సో దానికి హోమాలు కానీ చెప్పాలి. అవునవును. సో ఈ మఖా నక్షత్రం వాళ్ళకి 1, 2, 3 పాదాల్లో పుడితే కొన్ని గండాలు ఉన్నాయి అని చెప్తారనమాట. సో ఫస్ట్ ఉంటే తండ్రికి శిశువుకి ఇద్దరికి, రెండో పాదంలో ఉంటే అమ్మాయి పుడితే తల్లికి గండం అని చెప్తారు, అబ్బాయి పుడితే తండ్రికి గండం అని చెప్తారు. సేమ్ మూడో పాదంలో కూడా. నాలుగో పాదంలో అయితే ఎలాంటి దోషం ఏం లేదనమాట. ఓకే, సో అవి ఉన్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళకి శాంతిగా మనము ఒక దీపంలో మొహాన్ని చూపించడం, ఆ నక్షత్రాన్ని మూలమంత్రంతో నక్షత్ర జపం చేయించడం, నవగ్రహ పూజ చేయించడం, రుద్రాభిషేకం చేయించడం, ఇట్లా కొన్ని రకాలైన పరిహారాలు చేసేసుకుని సరిపోతుంది అనమాట. తర్వాత వచ్చేటప్పటికి ఇది షోడశ కర్మలో వచ్చేటప్పటికి చాలా మంచిది. ఇది మనకి మ్యారేజెస్కి కానివ్వండి, అన్ని ఇంపార్టెంట్ శుభకార్యాలకి ఈ నక్షత్రాన్ని వాడుకోవచ్చు మనం. ఓకే, పర్టికులర్గా సింహాసనాన్ని అధిష్ఠించాలనుకుంటే, కొత్త జాబ్లో ఎంట్రీ అవ్వాలనుకున్నా కానీ, లేదంటే ఎక్కడైనా పదవి ప్రమాణ స్వీకారం లాంటివి కానీ చేసుకున్నా కానీ ఇది చాలా బాగా పని వస్తుంది. కరోనేషన్ నక్షత్రం అంటారు అనమాట, సింహాసనం. తర్వాత కెరీర్ రిలేటెడ్ ఎక్కడున్నా కానీ చాలా బాగుంటుంది. తర్వాత ఇది ఒకదానికి మంచిది కాదు, ఏదంటే నాట్ గుడ్ ఫర్ ది మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఏవైనా ఉంటే కనుక ఈ నక్షత్రంలో వదిలేస్తే చాలా మంచిది, డీల్ చేయకుండా. ఇవి కాకుండా మనం జనరల్గా వేరే ఇతరత్ర కార్యక్రమాలు కూడాను ఈ నక్షత్రంలో మనం చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేటప్పటికి మెడికల్ ట్రీట్మెంటు, డిసీజ్ గెట్స్ క్యూర్డ్ వెరీ క్విక్లీ, చాలా త్వరగా వ్యాధి అనేది నయం అవుతుంది ఈ నక్షత్రంలో కనుక మెడిసిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే. నెక్స్ట్ వచ్చేటప్పటికి కమెన్స్మెంట్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ ఎడ్యుకేషన్, ఇది విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లెర్నింగ్. సో వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో నేర్చుకోవాలనుకుంటున్నారో చదువుకోవాలనుకుంటున్నారో అది వాళ్ళకి సిద్ధిస్తుంది. తర్వాత వచ్చేటప్పటికి ఏదైనా జపం కనుక ఈ నక్షత్రంలో కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఆ నక్షత్రానికి సంబంధించి వాళ్ళ జపానికి సంబంధించిన సిద్ధి వాళ్ళకి వెంటనే కలుగుతూ ఉందన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి లాంగ్ ట్రావెల్స్, ఎక్కడికైనా ఈ నక్షత్రంలో కనుక లాంగ్ ట్రావెల్ చేయాలని చేస్తే వాళ్ళకి దొంగల భయం అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ నక్షత్రం ప్రయాణాలకి అంత మంచిది కాదు. ఓకే, తర్వాత బిజినెస్ ప్రాస్పెరిటీ, ఏదైనా కనుక బిజినెస్ కనుక ఈ నక్షత్రంలో స్టార్ట్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ చాలా బాగుంటాయి. తర్వాత లాస్ ఆఫ్ ఆర్టికల్స్, ఈ నక్షత్రంలో ఏదైనా ఒక వస్తువు పోయింది అనుకుంటే, లేదంటే వాళ్ళు పోయిన ఆ రోజున ఈ నక్షత్రం ఉంది అనుకుంటే ఆ వస్తువు తిరిగి రాదు. దట్ విల్ నాట్ గెట్ బ్యాక్, ఇంకంతే వదిలేపోయింగా. ఓకే, సో ఇవ్వండి మనం సంక్షిప్తంగా మఖాన నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం. బాగుంది సార్, చాలా బాగుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. నా ఉద్దేశం ఏమంటేనండి, ప్రతి ఇంట్లో కూడాను వేదిక ఆస్ట్రాలజీ తెలిసిన ఒక మనిషి ఉండాలి, వేదిక వాస్తు తెలిసిన ఒక మనిషి ఉండాలి. ఇది మన పురాతనమైన సైన్స్, ఇది దేవతలు మనకి ఇచ్చిన గొప్ప వరం. దీన్ని మనం నర్చర్ చేసుకోవాల్సిన, అడాప్ట్ చేసుకొని నేర్చుకోవాల్సిన బాధ్యత మనందరిది. సో రెండోది వచ్చేటప్పటికి ఇది పురాతనమైన సాంస్క్రిట్ గ్రంథాల్లో ఉంది కాబట్టి దీనికి ఇంకా ఈ కొత్త తరానికి సంబంధించిన విధంగా కొంచెం రీసెర్చ్ చేసి ప్రతి శ్లోకానికి కొంత ఎవిడెన్స్ కనుక ప్రూఫ్స్ లాగా ఇచ్చేసి మళ్ళీ రీవర్క్ చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన ఉంది. సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు చొరవ తీసుకొని ఈ కోర్స్ నేర్చుకోవటం కానీ లేదంటే ఇండైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయటం కానీ చేయాలని నేను కోరుకుంటున్నానండి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వేదిక్ నాలెడ్జ్ని ప్రతి ఇంట్లో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన యాన్షియంట్ గురూస్ అండ్ ఒక్కొక్క యాన్షియంట్ సైన్స్ని తీసుకొచ్చి మరీ ముందు చెప్తున్నారు. అండ్ ఎవరన్నా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకుంటే కూడా వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అండ్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఎలా సార్ ప్రాసెసెస్లో?
నాగరాజు గారు ఫస్ట్ చాలా సంతోషం అండి. సుమన్ టీవీ దీనికి వారధిగా ఉండి, దీనికి అసలు కార్యోన్ముఖులుగా ముందు మీరుండి నన్ను ఇంటర్వ్యూ చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అందులో నా ఫేవరెట్ యాంకర్ నన్ను ఇంటర్వ్యూ చేయటం ఇంకా సంతోషంగా ఉంది. సో ఇంత మంచి ఉద్దేశం, నా ఉద్దేశం ఏమంటేనండి, ఇది మన పురాతన యాన్షియంట్ సైన్స్ అండి. ఇందులో మనకి మ్యాథమెటిక్స్, గణితం అంటారు. ఆస్ట్రాలజీ గణితం ఒక పార్ట్ అండి. ఆ గణితంలో ఆస్ట్రాలజీ మనం చదువుకుంటూ ఉంటాం అండి. అది చాలామందికి ఐడియా లేదు. సో ఈ ప్రెషస్ నాలెడ్జ్ని ఇప్పుడున్న వాళ్ళకి అందించాలి. అది కూడాను యాజ్ ఇట్ ఈజ్గా ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఎలా ఉంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. సో ఎవరికైనా కానీ కన్సల్టేషన్ కానివ్వండి, నేర్చుకోవాలని కానీ ఇంట్రెస్ట్ కనుక ఉంటే కనుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనుక కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ సురేష్ గారు. థ్యాంక్ యూ అండి.